ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్లో ఆషాఢమాస గోరింటాకు పండుగ నిర్వహించారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. రాష్ట్ర గడింగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సూడా చైర్మన్ పువ్వాల దుర్గాప్రసాద్ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం తెలుగు సాంప్రదాయమని సౌజన్య తెలిపారు. గోరింటాకు పండుగకు తెలుగు సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి వేడుకలు సాంప్రదాయాలు కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. మహిళా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఆషాఢ మాసం చివరి అంకానికి చేరుకున్నందున ఆ రోజు అందరూ మహిళలందరూ కూడా ఒక చోట చేరి సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు ఈ గోరింటాకు వేడుకని తీసుకోవటం జరిగింది. అలానే పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా పాల్గొని మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నాము అని చెప్పటానికి వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరారు. ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళలకే పెద్ద ఎత్తున ఉన్నాయి. మహిళలందరం కూడా మేమందరం కూడా సంతోషంగా ఉన్నాం ఈ రోజు. అదే సంతోషంతో, ఎందుకంటే ఈ రోజు వర్షాకాలం ప్రారంభమయ్యే మాసం ఇది. ఈ మాసం నుంచే మనకి వర్షాలు ప్రారంభమైతే పంటలు వస్తాయి. అంటే మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఈ రోజు గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పథకాలతోటే మేము సంతోషంగా ఉన్నామని చెప్పేసి మేమందరం కూడా పెద్ద ఎత్తున ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అదే విధంగా తర్వాత ఆగస్టులో జరిగేటటువంటి శ్రావణ మాసాన్ని కూడా మేము పెద్ద ఎత్తున జరుపుకోవాలని ఎంచుకున్నాం. మేము పిలవగానే ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు రాయల గారికి, అదే విధంగా దుర్గాప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ రోజు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో మహిళలు అందరూ కూడా గోరింటాకు ఆషాఢ మాసం గోరింటాకు పండుగలో పాల్గొని ఘనంగా జరుపుకోవడం జరిగింది. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలకి గోరింటాకు పండుగ అనేది చాలా మహిళలకి చాలా ఇష్టమైన పండుగ. ఎందుకంటే గోరింటాకు పెట్టుకునేది పండింది ఎలా పండిందని పొద్దున్నే చూసుకుంటాం. చిన్నపిల్లలప్పటి నుంచి గోరింటాకులు పెట్టుకుని చాలా సాంప్రదాయంగా ఆడుకునే వాళ్ళం. అది కనుమరుగైపోతుంది. ఎందుకంటే మెహిందీ ఫంక్షన్ అని పెట్టడం జరుగుతుంది, కానీ గోరింటాకు ఆకు కోసుకొచ్చి రుబ్బి దాన్ని పెట్టుకుంటాం అనేది పోయింది. అలాంటిది అవి మర్చిపోకుండా ఇలాంటి గోరింటాకు పండుగలు పెట్టుకుంటాం అనేది, గోరింటాకు రుబ్బి గోరింటాకు పెట్టుకుంటాం అనేది చాలా మంచి కార్యక్రమం. మన సంస్కృతి సంప్రదాయాలని మర్చిపోకుండా మళ్ళీ మనం గుర్తు చేసుకుంటున్నాం. అందరూ కూడా మళ్ళీ పాత రోజులకి గుర్తు తెచ్చుకుని అన్ని కూడా బట్టల దగ్గర నుంచి నగల దగ్గర నుంచి మన సాంప్రదాయాలు గుర్తు చేసుకుని అవే ఫాలో అవటం జరుగుతుంది. అలాగే గోరింటాకు పండుగ కూడా దానిలోనే భాగం. ఇది కూడా అందరం కూడా సాంప్రదాయంగా మహిళలందరూ కూడా కోలాహలంగా పార్టీ ఆఫీస్ లో అందరూ వచ్చి కార్పొరేటర్స్, మహిళలందరూ, కార్యకర్తలు అలాగే దీనిలో పాల్గొన్నారు. రాయల నాగేశ్వరరావు గారు, గిడ్డంగుల చైర్మన్ రాయల నాగేశ్వరరావు గారు, అలాగే సుడా చైర్మన్ గారు పువ్వాల దుర్గాప్రసాద్ గారు, అలాగే వైరా ఎమ్మెల్యే రామదాస్ లలిత గారు, ఎమ్మెల్యే గారి మిసెస్ లలిత గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీనిలో అందరం కూడా చాలా సంతోషంగా గోరింటాకు పెట్టుకుని ఆనందించడం జరుగుతుంది. ఈ పండుగని అందరూ మర్చిపోకుండా మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటాం ఆషాఢ మాసంలో,
మళ్ళీ శ్రావణ మాసం వచ్చిన తర్వాత మళ్ళీ శ్రావణ మాసంలో కూడా పెట్టుకుంటడం జరుగుతుంది. అందరికీ కూడా మహిళలందరికీ కూడా ఆషాఢ మాస శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ కాంగ్రెస్ ఆఫీస్ లో ఫస్ట్ మహిళలందరికీ కూడా చేయి బండాలి, భర్త మంచిగా ఉండాలి అన్న ఉద్దేశంతో చిన్నప్పుడు కూడా గోరింటాకు పెట్టుకుంటే మంచి మొగుడు వస్తాడు అనే ఆ పాటకు నిదర్శనం ఈ గోరింటాకు. మరి ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే మంచిది అని చెప్పి అలాంటిది అందరు ఆడపడుచుల కోసం మన కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ ఆఫీస్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సౌజన్య గారు అందరూ కూడా ఇక్కడ దుర్గా ప్రసాద్ గారిని రాయల్ గారిని అందరిని పిలిచి ఇక్కడ అందరూ కూడా కొద్దిసేపు వచ్చి ఒక మహిళలందరూ కనపడాలి. ఇప్పుడు మాకు కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళల కోసం ఎక్కువ చేస్తున్నారు మన సీఎం వచ్చిన కాంచి. అందుకని ఈ మహిళా ప్రోగ్రాంలు కూడా ఇలా జరుపుతుంటే అందరిలో ఇంకా మోటివేషన్ రావాలని, అన్ని కూడా ఇంకా ముందుకు రావాలని, అలా మహిళలు కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు అందరూ తుమ్మల గారు, బొంగులెట్టి సీనన్న, బట్టి గారు అందరూ కూడా మా అందరికి లేడీస్ కు మంచి ప్రాతినిధ్యం ఇస్తున్నారు. అలా చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీలో కూడా మహిళా పేరెంటాలు ఇంకా చాలా జరుగుతున్నాయి. శ్రావణ మాసం కానీ ఇవి కానీ అన్నిటికీ అందరూ అటెండ్ అయి ఉండాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ టీవీ న్యూస్ ధన్యవాదాలు.